sit together, eat together, talk together, walk together, share together, enjoy together, conform yourself together in His image. వాళ్ళు ఆయనతో కూడా కూర్చోకోకుండా మేము తర్వాత తింటాములే అని అంటే సిచ్యువేషన్ ఏమైంది చెప్పండి, చెప్పరేంటి? వెరీ గుడ్. వారి కళ్ళు తెరువబడి ఉండేవి కాదు. దే విల్ బి బ్లైండ్. అంటే భౌతికంగా బ్లైండ్ అని కాదు, ఆత్మీయముగా అవివేకులుగానే మందమత్తలుగానే అలాగే ఉండింటారు. ఆయన ఏదో ఆయన వచ్చినాడు, తినేసింటాడు, మంచిదక్క, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ అంటే వీళ్ళు కూడా చెప్పింటారు, బ్రదర్ అప్పప్పుడు ఇట్లా వెళ్ళేటప్పుడు వస్తున్నాడు మా ఇంటికి అని. మంచిది, మీలాంటి వాళ్ళు దొరికితే ఎందుకు రాము అని వచ్చి చెప్పేసింటే వెళ్ళిపోయింటాడు. దట్స్ నాట్ ద పర్పస్. ప్రభు ఆ ఇంటిని వెళ్ళి విజిట్ చేయడం ఉద్దేశం అది కాదు. వారి కళ్ళు తెరవాలి. ఆయనతో పాటు మనం భోజనానికి కూర్చున్నప్పుడు మన కళ్ళు తెరవబడతాయి. ఆయన లేకుండా మనం కూర్చుంటే మన కళ్ళు తెరవబడవు. అందుకే పరమగీతంలో చెప్పబడింది 2వ అధ్యాయం, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తును. ఆయన మనతో పాటు కూర్చోవాలని కోరుతాడు. చూడండి, తల్లిదండ్రులు పిల్లలతో పాటు కూర్చొని తినాలని ఇష్టం ఉంటుందా? అట్లా ఇష్టం ఉండదా? ఎవరు లేరా ఇక్కడ? తల్లిదండ్రులకు పిల్లలతో పాటు కలిసి భోంచేయాలని ఇష్టం ఉంటుందా, ఉండదా? చిన్న పిల్లప్పుడు కాదు. చిన్న పిల్లప్పుడు అంటే ఆ పిల్లలు విసిగిస్తారు కనుక వాళ్ళకి సన్నమామ టీవీ, మొబైలు అన్ని చూయించి 1 గంట సేపు తినిపించాలి ఒక కప్పులో భోజనము, అంతేనా? ఒక స్టేజ్కి వచ్చినారు, ఒక ఇంటర్మీడియట్ ఆ స్టేజ్కి వచ్చినారు, ఫుల్ బ్యాట్స్మెన్ అయిపోయినారు అనుకో, T20 బ్యాట్స్మెన్. అప్పుడు వాళ్ళతో కలిసి మనం తినాలని ఇష్టపడతాం, వాళ్ళు కూడా మనతో కలిసి తినాలని ఇష్టపడతారు. అది యూజువల్గా ఫ్యామిలీ ఆర్డర్. అలాగ లేకపోతే ప్రయత్నం చేయండి. నువ్వు తినిపోరా, మేము తర్వాత తింటామని చెప్పొద్దండి. నువ్వు తినమ్మా, మేము తర్వాత తింటామని చెప్పొద్దండి. అందరూ కలిసి అడ్జస్ట్ కండి. ఆకలి కాకపోయినా అడ్జస్ట్ కండి, అప్పుడు ఇష్టం లేకపోయినా అడ్జస్ట్ కండి, ఐటమ్స్ బాగాలేకపోయినా అడ్జస్ట్ కండి. ఇలా మీరు చేసి చూడండి, ఆత్మీయమైన ఆశీర్వాదం కుటుంబంలో మీరు పొందుతారు. మీరు చేయకుండా డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉన్నంత దాకా మీ కుటుంబాలు అలాగే ఉంటాయి.